అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. కుంభరాశి వారి యొక్క జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతోంది, అలాగే వీళ్ళ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటి, వీరి లైఫ్ లో ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి, మరి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో సూర్యుడు, అంగారకుడితో సహా 4 గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. జూలై 6న శుక్రుడు మిథునం నుంచి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గ్రహాల కమాండర్ గా భావించే కుజుడు రాబోయే 12న వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. అనంతరం జూలై 16న గ్రహాల రారాజుగా పరిగణించబడే సూర్యుడు కర్కాటకంలోకి సంచారం చేయనున్నాడు. చివరిగా జూలై 19న గ్రహాల యువరాజుగా భావించే బుధుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కర్కాటకం, ధనుస్సు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతోంది. అయితే ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఏర్పడేటటువంటి యోగాల వల్ల కుంభరాశి వారికి లైఫ్ టర్నింగ్ అనేది జరగబోతోంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు, మార్పులు చోటు చేసుకోవడంతో చాలా వరకు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి జీవితం పూర్తిగా మారుతుంది. కానీ అనుకోని సంఘటనలు చోటు చేసుకోవటం వల్ల వారి యొక్క లైఫ్ గురించి వాళ్ళు చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ కి సంబంధించినటువంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పబడుతోంది. ఇక అదే విధంగా కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కనుక గురుగోచారం అనేది 4వ ఇంట్లో మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండడం వల్ల 4వ ఇంట్లో గురుగోచార కారణంగా వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావటం కానీ, లేదంటే ఉద్యోగంలో ఇతర బాధ్యతలు స్వీకరించాల్సి రావడం కానీ జరుగుతుంది. దీనివల్ల మీరు విశ్రాంతి లేక ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. కొంచెం శ్రమ పడితే జీవితంలో మార్పు వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అనే ఆశతో కుంభరాశి వారు కష్టపడుతూ వెళ్తూ ఉంటారు. అయితే దీనివల్ల ఎంత శ్రమపడి పనిచేసినప్పటికీ కూడా మీ పై అధికారులు కానీ, మీ సహోద్యోగులు కానీ మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపిస్తూనే ఉంటారు. ఇలా జరగడం వల్ల దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా మిమ్మల్ని నిరాశ, నిస్పృహలకు గురి చేస్తూ ఉండటంతో గురుదృష్టి 10వ ఇంటిపై ఉండటం, కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టల కోసం మీకు సంబంధం లేని పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఏ రకమైన ప్రయోజనము ఉండదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీది కాని పని మీరు చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సంబంధం లేనటువంటి పనుల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. మీకు అప్పగించిన పనులని మాత్రం ఎక్కడా కూడా లోపం లేకుండా, ఎక్కడా కూడా తప్పిదాలు లేకుండా పూర్తి చేసి మీకు అప్పగించిన పనిలో మీరు మంచి పేరు తెచ్చుకోండి. ఇక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీ జీవితంలోకి వచ్చింది అని చెప్పబడుతోంది. ఎందుకంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కుంభరాశి వారికి ఆర్థికపరమైన అభివృద్ధిని తీసుకురాబోతోంది. ఆర్థికాభివృద్ధిని తీసుకురాబోతున్నటువంటి ఈ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎలా రాబోతోంది అంటే, వారు ఎప్పటి నుంచో చేయాలనుకున్నటువంటి వ్యాపారానికి సంబంధించి వీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఈ వ్యాపారం చేయటానికి వీళ్ళకి కావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారం మరియు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి కావలసినటువంటి మీ యొక్క ఇంట్లో వాళ్ళది, లేదంటే మీ స్నేహితులది, సన్నిహితులది, వాళ్ళందరికీ సంబంధించినటువంటి సహకారం మీకు లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు మీకు రావటం కానీ, లేదా మీరు మీ యొక్క ఎర్లీ స్టేజెస్ లో, అంటే మీరు ఉద్యోగం చేయటం మొదలు పెట్టిన సమయంలో తక్కువ రేట్లో కొన్నటువంటి భూముల విలువ పెరగడం కానీ, ఇలా కొన్ని విషయాలు జరగడం వల్ల ఆర్థిక బలం అనేది పుంజుకోబోతున్నారు కుంభరాశి వారు. ఇలా ఆర్థిక బలం మీకు రావటం వల్ల జరిగేదేంటి అంటే, మీ యొక్క లైఫ్ టర్న్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీరు ఆర్థిక బలాన్ని పుంజుకుని వ్యాపారాల దిశగా అడుగులు వేయటం కానీ, కొత్త స్థలాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయటం కానీ జరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు, లేదా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు కూడా చేపడతారు. ఇలా ప్రతి విషయంలో కూడా మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఊహించని సంఘటనలనేవి మీ జీవితాన్ని కూడా పలకరించబోతున్నాయి. అయితే ఈ ఊహించని సంఘటనలు మీ లైఫ్ ని పూర్తిగా మార్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే,
ఈ సంఘటనల వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే మీ జీవితంలో మీరేదైతే కావాలి అని చెప్పని అనుకున్నారో ఆ విషయంలో మీరు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అంటే మీరు మీ లైఫ్ లో ఒక మంచి ప్రమోషన్ తోటి మీ జీవితంలో మీరు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఆ ప్రమోషన్ ఇప్పటి వరకు మీకు రాక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ ఆ ప్రమోషన్ కోసం మీరు పడని పాటలంటూ లేవు. కానీ అది ఇప్పుడు పొందుకుంటేనే మీరు రిటైర్మెంట్ అప్పటికి మంచి పెన్షన్స్ కానీ మంచి ఇంక్రిమెంట్స్ తోటి ఇవి కానీ తీసుకోవడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు కొంచెం కష్టపడతారు. కష్టపడటమే కాదు, దానికి సంబంధించి కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది, వాటిని కూడా చేస్తారు. కానీ ఈ విషయంలో మీరు ఇరుక్కునేటటువంటి పరిస్థితులుంటాయి. అంటే మీరు చేసేటటువంటి ఈ పనులు ఏంటంటే పై అధికారులకు లంచాలు ఇవ్వటం కానీ లేదా మీ సహోద్యోగులు కావాలనే మిమ్మల్ని లంచాలలో ఇరికించటం కానీ జరుగుతుంది. కాబట్టి మీ ఆస్తిని మీ కోరికని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుని మీ యొక్క జీవితం మీద దెబ్బ కొట్టే అవకాశాలుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. అందుకే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. అదేంటి అంటే మీలో ఉండేటటువంటి ఆశ ఆలోచనని మీరు పూర్తిగా సప్రెస్ చేసేసుకోండి. దానికోసం మీరేదైనా చేయాల్సి వచ్చి చేసినా కూడా ఎవరికి ఏమీ చెప్పకండి. సైలెంట్ గా చెయ్యండి. చేసిన పని కూడా ఎవరికీ చెప్పకండి. దీంతో పాటు మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు పనిచేసేటప్పుడు కూడా మీకు సంబంధం లేని పనిని మీరు వ్యాపారం చేస్తున్న చోట కానీ ఉద్యోగం చేస్తున్న చోట కానీ చెయ్యకండి. వ్యాపారం చేసే చోట మీకు సంబంధం లేని పనిని మీరు చేయటం వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే మీ వ్యాపారంలో మీకు లాభాలు రాకపోగా మీ క్రింద పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గర మీరు చులకనవుతారు. అంతేకాకుండా మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి వారికి సహాయంగా ఉంటాయని మీరు ఆలోచించటం, కానీ వాళ్ళు వాటిని మీపై గౌరవాన్ని తగ్గించే విధంగా చూడటంతో మీరు కాస్త మనసు నొచ్చుకుంటారు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళకి పనప్ప చెప్తూ వాళ్లతో పాటు మీరు చేయండి తప్ప వాళ్ళని పక్కకు పెట్టి మీరు చేయకండి. వీటితో పాటుగా మరొక విషయం ఏంటి అంటే మీరు మీ యొక్క డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులకి మీరు డబ్బు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని వసూలు చేసుకోండి. ఇతరుల దగ్గర మీ డబ్బు ఇరుక్కుపోయినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు వసూలు చేసుకోండి. ఇలా అనేక విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు మీకు ఎవరైనా సహాయం చేస్తారు, నమ్మకం, దీని గురించి బయటకు చెప్పరు అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే డిస్కస్ చేయండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల దగ్గర మీరు డిస్కస్ చేయకండి. తద్వారా మీకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోవడంతో పాటుగా మిమ్మల్ని వారు చాలా చులకనగా చూస్తారు. కాబట్టి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి డబ్బు అవసరమైనా మీ యొక్క ఆస్తులు కుదవ పెట్టుకుని కానీ బ్యాంక్ లోన్లు తీసుకుని కానీ తీసుకోవటం చాలా మంచిది తప్ప ఇతరుల దగ్గర మీ అవసరాలని బయట పెట్టుకోవటం అంత మంచిది కాదు. వాళ్ళు మన ముందు బాగానే మాట్లాడతారు, వెనక్కి వెళ్లి మన గురించి వెక్కిరింపుగా మాట్లాడతారు. అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తారంటారు కదా, ఆ చందంగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఊహించని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆర్థిక పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు, కానీ ఒక్కోసారి వచ్చినప్పుడు అనుకోని విధంగా మీ లైఫ్ అనేది చాలా బాధపడిపోతూ అంటే బాధల్లోకి నెట్టివేయబడుతూ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతున్నారు, అవ్వట్లేదు అని విసిగి వేసారిపోయి మీరు వేసేటటువంటి స్టెప్ ఒక్కొక్కసారి సడన్ గా మీ లైఫ్ ని చేంజ్ చేసేస్తుంది. సో ఆచితూచి అడిగేయండి. డబ్బును జాగ్రత్త చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు విషయంలో మీరు ఇబ్బందులు పడకండి, బాధపడకండి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ముందు ఇచ్చేసేయండి. ఎవరి దగ్గరైనా తీసుకోవాల్సి ఉంటే వెనకగానైనా తీసుకోండి. అంతేకాని ఒకరికి రుణపడి ఉండి మీ జీవితం బాగుపడాలి అంటే అవ్వదు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి కుంభరాశి వారి యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటి అనుకుంటున్నాం కదా, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆ ప్రమోషన్స్ కూడా వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఎవరైతే కొత్తగా వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేసుకున్నారో వాళ్ళకు వస్తాయి. ఎవరైతే ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రిటైర్మెంట్ ఉంది, మాకు ప్రమోషన్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళ విషయంలో కొంచెం అటు ఇటుగానే ఉంది తప్ప కన్ఫర్మ్ గా వస్తుందని చెప్పలేమన్నమాట. ఇలా కొన్ని ఊహించినటువంటివి, అసలు వాళ్ళు కదా సర్వీస్ చాలా చక్కగా వాళ్ళకి ఫుల్ సర్వీస్ ఉంది, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి కదా ప్రమోషన్స్ రావాలి అంటే కానీ అవి తారుమారు అవుతాయి. ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు మొదలు పెట్టారో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇలా ఊహించని సంఘటనలు అన్నమాట. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పబడుతోంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.